సెక్రటరీ కూడా ప్రతి పనికి కూడా డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదు జరిగింది. కావున మన శ్రీయుత కలెక్టర్ గారు గాని, మన డీపో గారు గాని ఈ విషయంలో తగు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యుల తరపున మేము మా మనోవేదనని మీకు గుర్తు చేయడం జరుగుతుంది సార్ అదండి. డబ్బులివ్వడం ఇప్పుడు జరిగింది. మా జీతాన్ని క్లెయిమ్ 3 నెలల జీతం గతంలో దామరచెరువులో ఉన్నప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల 3 నెలలు సెలవు పెట్టిండు సార్. 3 నెలలు సెలవు పెడితే ఆ 3 నెలల 11 రోజులకు సంబంధించి నేను డీపీ గారి ఉత్తర్వుల నుంచి తీసుకొచ్చి ఇచ్చినా కూడా నెల రోజుల వరకు ఆమె జీతం చేయకుంటే ఇక కింది స్థాయి సిబ్బంది ఏందంటే అమౌంట్ ఇస్తే జీతం చేస్తా అంటే ఎమ్మటే నేను 30 తారీఖు రోజు ఆయనకు జూనియర్ అసిస్టెంట్ అజయ్‌కి 12,000 కూడా తీసుకోవాలి. అలాగే వేరే బిల్లులు కూడా చేయాలని చెప్పేసి నా దగ్గర మొత్తం రూ. 31,000 అజయ్ గారికి ఫోన్‌పే ద్వారా తీసుకోవడం జరిగింది సార్. ఇట్లా ప్రతి పనికి కూడా ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తూ బిల్లులు చేయకుండా ఇట్లా మా మనోవేదనకు గురి చేయడం జరుగుతుంది సార్. అందుకని మేమేం చెప్పుకోలేక ఇక నేనైతే ఏం చెప్పుకోలేక ఎందుకంటే సర్వీస్ దగ్గరుంది కాబట్టి చెప్పుకోలేక నేను మనోవేదనకు గురయ్యి నాకు ఆరోగ్యం కూడా ఇబ్బంది పాలై నేను నిన్ననే రాత్రినే హాస్పిటల్ నుంచి వచ్చాను. కాబట్టి మీ విషయాన్ని మనం మీ ద్వారా తెలియపరుస్తూ మీరు మీ ద్వారా మరి కలెక్టర్ గారు గాని, డీపో గారు గాని తెలియపరిచిన ఆ యొక్క బాధను మీతోని పంచుకోవడం జరుగుతుంది సార్.